దేశంలోని వివిధ ప్రాంతాలన్నీ గణేశుల శోభాయాత్రలు నిమజ్జనాలతో కిక్కిరిసిపోయాయి. ఇక పూణేలోని భౌసాహెబ్ రంగారి గణపతి నిమజ్జనం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవాళ చివరిసారిగా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. డ్రమ్స్ వాయిస్తూ శంఖం పూరిస్తూ భక్తులు నృత్యాలు చేస్తున్నారు. తమ ఇళ్లలో ప్రతిష్ఠించిన బుజ్జి వినాయకులను మంటప నిర్వాహకులకు అప్పగిస్తున్నారు. ఇక ముంబై లాల్బాగ్చా రాజా గణేష్ దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. మరి కాసేపట్లో గణపతి విసర్జన కార్యక్రమం మొదలు కానుండడంతో లాల్బాగ్చా రాజాను దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. ముంబైలోని లాల్బాగ్చా రాజా గణేశుడి మంటపం దగ్గర నుండి దృశ్యాలు చూస్తున్నాం. లాల్బాగ్చా రాజా గణేష్ దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. చివరిసారిగా పూజలు చేసి దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. మరి కాసేపట్లోనే గణపతి విసర్జన కార్యక్రమం జరగబోతోంది. సో ఈ కార్యక్రమం స్టార్ట్ కానుండడంతో లాల్బాగ్చా రాజాను దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. ముంబై అనగానే గణేష్ మంటపాల్లో లాల్బాగ్చా రాజా గణేష్ మంటపమే గుర్తొస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ముంబైలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ లాల్బాగ్చాని ఖచ్చితంగా దర్శించుకునే వెళ్తారు. అయితే చివరిసారి పూజలు చేసి స్వామిని దర్శించుకునేందుకు లాల్బాగ్చా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. అక్కడి లైవ్ దృశ్యాలు మనం చూస్తున్నాము. శోభాయాత్ర ఒక పక్క కొనసాగించేందుకు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. మరి కాసేపట్లో శోభయాత్ర పూర్తి చేసి నిమజ్జనం చేస్తారు. మరోవైపు ఇటు పూణే దృశ్యాలు చూస్తున్నాము. పూణేలో కూడా అంతే అట్టహాసంగా ఊరేగింపు నిమజ్జనం చేస్తూ ఉంటారు. సో ముంబైలో లాగే పూణేలో కూడా ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గణనాథుడిని ఇటు నిమజ్జనం కోసం తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. పూణేలోని భౌసాహెబ్ రంగారి గణపతి నిమజ్జనం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం శోభాయాత్ర కొనసాగుతోంది. ఇవాళ చివరిసారిగా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. భారీగా భక్తులు ఆ శోభాయాత్రలో పాల్గొంటున్నారు. డ్రమ్స్ వాయిస్తూ శంఖం పూరిస్తూ భక్తులు నృత్యాలు చేస్తున్నారు. తమ ఇళ్లల్లో ప్రతిష్ఠించిన బుజ్జి వినాయకులను మంటప నిర్వాహకులకు అప్పగిస్తున్నారు.